హాయ్ ఎవ్రీవన్, చూసారా? మా ఆయనగారు అయితే నాకు పార్సల్ పంపించారు. ఒక ఆమె వస్తుందంటే వెంటనే మా రూమ్మేట్స్ ఒక ఆమె వెకేషన్కి వెళ్ళింది. వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు నాకు కాల్ చేసింది, ఏమైనా తీసుకురావాలా అనేసి. అంటే నేను వెంటనే మా వారికి కాల్ చేశాను. అప్పుడు నాకు 4 రకాల పచ్చళ్ళు అయితే పంపించారు. ఆ పచ్చళ్ళు మీకు చూపించడానికి ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. అలాగే చూస్తున్న వాళ్ళు నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేసుకోండి. ఓకే, చూడండి. అది చూడటానికి అంత అలా పెద్దగా ఉందా, కానీ చూడడానికైతే చాలా చిన్నగా ఉన్నది. లోపల పచ్చళ్ళు అయితే చాలా తక్కువ. ఎందుకంటే వేరే వాళ్ళకి ఇచ్చేటప్పుడు మనం ఎక్కువ హెవీగా ఇవ్వడం మంచిది కాదు. ఓకే, అందువల్ల కొద్దిగానే తీసుకుని పంపించడం జరిగింది. ఓకే, నేనైతే ఓపెన్ చేసిన వెంటనే అది చూసి షాక్ అయిపోయింది, తెలుసా? ఎందుకంటారా, నాకు పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా మన ఇండియన్ పచ్చళ్ళు అంటే సూపర్గా ఉంటాయి. అది అఫ్కోర్స్ అందరికీ తెలిసిందే. అందుకనేసి మీకు ఈ వీడియో చూపించాలని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఓకే, ఆ వీడియో అయితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే, అలాగే పచ్చళ్ళతో పాటు ఇంకా ఒక కారంగా ఉండే హాట్ స్నాక్స్. ఓకే, నేనైతే నిజంగా వెరీ థ్రిల్ అయిపోయాను. ఎంత థ్రిల్ అయ్యానంటే నాకైతే తెలీదు, ఎగ్జాక్ట్లీ చెప్తున్నాను. ఓకే, నిజంగా అయితే నేను షాక్. ఓకే, చూసిన మీరైతే నిజంగా కనుక ఇలాంటి పచ్చళ్ళు ఒకవేళ ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవాలన్నా తినాలన్నా, అఫ్కోర్స్ మన ఇండియా వాళ్ళందరికీ పచ్చళ్ళు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకునే, కానీ ఇప్పుడు వేసవికాలం కాబట్టి చేసుకోవాలని ఆల్రెడీ ప్రిపేర్ చేసేసుకుంటారు, చాలా మట్టికి స్టోరేజ్ చేసుకుంటారు. ఓకే, పచ్చళ్ళు అయితే నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను. 4 రకాల పచ్చళ్ళు. ఒకటి వచ్చి గోంగూర, ఒకటి వచ్చి ఫ్రాన్స్, అది ఏంటది రొయ్యలు, ఒకటి వచ్చి చికెన్, ఒకటి వచ్చి టమాటో. ఓకే, ఈ 4 రకాల పచ్చళ్ళు అయితే పంపించారు. అవి పంపించిన దాకా ఉండి నేనేమో పగిలిపోతాయేమో, కారిపోతాయేమో, ఇలాగ ఆయిల్ స్ప్రెడ్ అవుతుందేమో అని అనుకున్నాను. కానీ అలాంటిది ఏమీ లేదు. ప్యాకింగ్ అయితే చాలా బాగా చేశారు. ఎందుకంటే అది ఆన్లైన్ ప్యాకింగ్ కదా, చాలా బాగుంది నిజంగా. ఓకే, మీరు కూడా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుని మంచిగా ఇలాంటి వేసవికాలంలో అప్పుడప్పుడు వేడిగా అన్నం వండుకుని తింటే మరి సూపర్. నిజంగా పచ్చడి అయితే మరి నేను ఫస్ట్ అయితే నాకు ఫేవరెట్ అయిన చికెన్ పచ్చడి అయితే నేనైతే ఓపెన్ చేసుకుని ఒక బాక్స్లో వేసాను. అప్పటికే 3 days అయింది ఆమె వచ్చి. కాకపోతే నేను ఓపెన్ చేయడానికి నాకు ఖాళీ లేదు, పార్సిల్ తీసుకోవడానికి ఒప్పుకోవడానికి ఖాళీ లేదు. ఎందుకంటే నాకు ఈవినింగ్ డ్యూటీలో, దానివల్ల మార్నింగ్ అంతా పడుకోవడం, నైట్ మళ్ళీ డ్యూటీకి రావడం, సాయంత్రం అయ్యేటప్పటికి కొంచెం ట్రబుల్ అయ్యాను. దానివల్ల 2 days నేనైతే పార్సల్ ముట్టుకోలేదు. అప్పటికే అనుకుంటానే ఉన్నాను, డ్యూటీకి వచ్చినప్పుడు అయ్యో నాకు అందులో ఏమన్నదో, అయ్యయ్యో ఇంకా ఓపెన్ చేయలేదు అనేసి ఆలోచిస్తూ ఉన్నాను. కానీ ఒకరోజైతే నైట్ 1 గంటకు డ్యూటీ నుంచి వెళ్ళిన తర్వాత కూడా ఇంకా నాకు తప్పదు, తీసేయాలి అనేసి వెంటనే ఓపెన్ చేసేసాను. వెంటనే ఫస్ట్గా అయితే చికెన్. ఓకే, అలాగే చూడండి మిగతా పచ్చళ్ళు వచ్చేసి నిజంగా టమాటా ఇవన్నీ వచ్చిన 4 రకాలు అయితే నిజంగా చాలా బాగున్నాయి. ఓకే, మరి మీకు నచ్చితే కనుక మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మిగతా ముందున్న